జగిత్యాల పట్టణం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. జగిత్యాల మోతే రోడ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గట్టు సతీష్, మాజీ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఎంసీ చైర్మన్ దామోదరరావు, సీనియర్ నాయకులు సమిళ్ల శ్రీనివాస్, బాలశంకర్, క్యాదాస్ నాగయ్య, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, పట్న యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టికెట్ల విషయంలో ఆందోళన చెందవద్దని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని పిసిసి ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ ఆశావాహులకు భరోసా ఇచ్చారు. 12 రోజుల ముందు సిఆర్పీ లీడర్ ఉన్న బట్టి విక్రమార్క వచ్చి బల్మూరి వెంకట్ గెలిపేయమని ప్రకటించారు. ఆఖరి 2 రోజులలో టికెట్ ఇంకొక అభ్యర్థిని తీసుకొని వచ్చాను, టికెట్ ఇచ్చారు. నేను ఒక్క మాట తప్పు మాట్లాడలే. 24 గంటలు బాధ అనిపించింది. 4 గోడల మధ్యలో పోయినా, ఏడ్చినా, నా బాధని పక్కన పెట్టినా, తర్వాత జెండా కండువా మెడలేసుకున్న, జెండా చేతిలో పట్టుకున్న, మళ్ళా బయటికి వచ్చి పోరాటం చేసిన. దాని కారణంగా దాదాపు ఏదైతే ఈరోజు 2.3%, 3% ఓట్ షేర్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో నేను బలంగా గట్టిగా చెప్పగలుగుతా. ఎన్ఎస్వై కార్యకర్తలు మేము కొట్లాడినాం కాబట్టి ఆ యువకులని కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని తీసుకురాగలిగినాం. నేను కూడా ఆ రోజు నాకెందుకు, ఒక నియోజకవర్గంలో నాకు టికెటే కావాలి, ఆ టికెట్ కోసం నేను కూడా బయటకు వచ్చి పార్టీ నాకు అన్యాయం చేసింది, పార్టీ నన్ను బలి చేసింది, అప్పుడు బలిపశు చేసింది, నేను కూడా మాట్లాడవచ్చు. కానీ మాట్లాడదు. ఎందుకు? పార్టీ పెద్దది. వెంకట ఎమ్మెల్యే అయితే అయ్యేదేం లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే నాకు నమ్మకం ఉండే, పార్టీలను ఏదైతే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది, పార్టీలను కాపాడుతుంది నమ్మకం నాకుంటే పార్టీ నిలబెట్టుకుంది. ఈడ కూడా పరిస్థితులు గత కొద్ది రోజులుగా నేను కూడా చూస్తున్నా. ఇప్పటి వరకు కూడా ఎందుకు ఇంటర్ఫియర్ కావాలని చెప్పి ఇప్పటి వరకు కూడా కొన్ని ఓర్పు సాధనతో ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంటే కొత్త వారిని, పాత వారిని సమన్వయం చేస్తూ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉపాధ్యక్షులు. ఎవరైనా నాకు దగ్గర సన్నిహితులుంటే అన్నా అని చెప్పి పలకరిస్తా, లేదా ఇంటికి ఒక పూట భోజనం చేస్తా. కానీ పార్టీకి నష్టం చేకూర్చే విధానం తీసుకొని వచ్చి, లేదా దగ్గర అని చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి, లేదా ఇంకేదైనా కార్యక్రమం ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది ఉండదు. వాళ్ళ ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా, ఎంత చిన్న వాళ్ళు ఉన్నా కూడా తప్పనిసరిగా వాళ్ళ పనులు చేయాలనేది తప్పవు. పార్టీ నిర్ణయం తీసుకోనంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది, 30 లక్షల పైచీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారి యొక్క భవిష్యత్తు, వారి కుటుంబం యొక్క భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకుని 4 కోట్ల పైచీలకు జనము మన వైపు చూస్తుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేవలం 1-2 వ్యక్తులు పార్టీకి నష్టం చేకూరుస్తాము, లేదా మేము పార్టీలో మేమే పెద్ద గారు కూడా చెప్పినారు. వారు కూడా ఉన్న పరిస్థితి ఇబ్బందులు ఏ రకంగా, ఎందుకంటే సుదీర్ఘంగా వారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించే వారి ఏదైతే చొక్కరావు గారు కానీ, రత్నాకర్ రావు గారు కానీ, ఏమీలు ఏదో వారి ఫ్యామిలీకి వస్తూ వారు కూడా ఒక కాంగ్రెస్ లెగసీ తోటి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు. సరే, రాజకీయంలో ఒక్కొక్కరికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్క సమయంలో కొంతమంది కొన్ని జాగ్రత్తలు ఉంటారు. కానీ ఒకసారి ఒక నిర్ణయం తీసుకొని ఇది మా స్టాండ్ అని చెప్పి తీసుకున్నప్పుడు నికాసర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా రేపటి భవిష్యత్తు కూడా అలా ఆలోచించి కలిసి నడవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మనం నిజంగా వాస్తవానికి మనం కూడా ఒకటి ఆలోచించాలి. ఉదాహరణకి వీరి దగ్గర వచ్చి ఒక మాట, నాకు తెలిసి వీరు ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడంటే, నేను ఒకటి సందర్భాల్లో ఇది తప్పు అని చెప్పి మాట్లాడి కూడా పోనీ కలుపుకొని పోదామని ఒక తత్వం చూసిన. నిజంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన పోనీ పార్టీ ప్రయారిటీ అని చెప్పి వారు మాట్లాడారు. అదే సందర్భంలో నాకే అప్పుడప్పుడు అనిపిస్తుండే, అది నిజంగా మేము కూడా ఇంత బలంగా ఉండాలని చెప్పారు. పార్టీలో ఉన్న మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రకంగా ఇబ్బంది చేస్తే రేపు పొద్దున మనం ఒక పడవలో కూర్చొని, ఒకవైపు మనం కూర్చొని ఇంకొక వైపు రాయి కొడుతూ అటు దిగులు అందరం పడితే పడవ అటు దిక్కు మునుగుతుంది అనుకుంటే పొరపాటు. ఆలస్యంగా మునుగుతుంది, ఒకవేళ పడవ మొత్తం మునుగుతుంది, పడవలు అందరం మర్చిపోతారు. అది ఆలోచించకపోతే అది ఇబ్బంది. చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ఇదే మాట ఓపెన్ గా క్లియర్ గా నేను మీటింగ్ లో మాట్లాడుతున్నా. అంటే పార్టీ నాకు ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని ఇచ్చింది. పార్టీ ఎవరు లేరు. పార్టీయే ఫస్ట్ ప్రయారిటీ. ఎంత సీనియర్ ఉన్నా, ఎంత జూనియర్ ఉన్నా పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయము. పార్టీ తీర్పే అంతిమ తీర్పు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉండదని చెప్పి ఓపికతో ఉంటామేమో, కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నాసోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోవాలి.
33 ఏళ్ళ కానీ చిన్న వయసులో పిసిసి ఉపాధ్యక్షుడు అయినా. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత చిన్న వయసులో శాసన మండలి సభ్యుడు కానీ లేదా పిసిసి ఉపాధ్యక్షులు కానీ ఇప్పటి వరకు నేను ఉపాధ్యక్షుని శాసన మండలి సభ్యుడు నాకంటే వయసులో పెద్దవాళ్ళలో వచ్చి ఇప్పుడు హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితో పార్టీ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత రికార్డ్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరన్నా ఆ నిర్ణయానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న అని చెప్పి భావించేవారన్నా అది చేస్తే ఎంత సీనియర్ అన్నా సీనియర్ అంటే ఇంకా దానికి ఓర్పు ఎక్కువ ఉండాలి, సహనం ఎక్కువ ఉండాలి. పని చేయకూడదు అనేది నా ఉద్దేశం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు పోటీ చేయని ఒక నియోజకవర్గంకి వెళ్ళి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన. ఆ రోజు నాకు తెలిసి నేను బలైతా అని చెప్పి ఆ రోజు సొంత పార్టీ వాళ్ళు వెంకట్ని బలిపశం చేసిందని మాట్లాడిండు, బయట పార్టీ వాళ్ళు వెంకట్ బలైతాడని చెప్పి మాట్లాడింది. కానీ నేను నమ్ముకుంది పార్టీని నమ్ముకున్నా. పార్టీ కోసం బలి కావడం కూడా ఒక అదృష్టం లేక నేను భావించిన. పార్టీ ఒక అదృష్టం లేక నేను భావించిన. ఆ రోజు నేను హుజరాబాద్ లో పార్టీ పక్షాన్ని నిలబడి కొట్టాను కాబట్టి రాహుల్ గాంధీ గారు అధిష్టానం ముఖ్యమంత్రి గారు అందరూ ఏకాభిప్రాయంతో మొట్టమొదటి ఎమ్మెల్సీ అడగకుండానే నాకు ఇంటికి ఫోన్ చేసి ఎమ్మెల్సీకి నామినేషన్ ఏమని చెప్పి శాసన మండలి సభ్యులు నేను ఊహించలేదు. అదేవిధంగా ఒక్కొక్కరికి కొందరికి కొద్దిగా ముందే అవకాశాలు వస్తాయి, కొందరికి తర్వాత అవకాశాలు వస్తాయి. కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకోకముందు దానిపైన మనం పార్టీ నిర్ణయం తీసుకున్నంత వరకు మనకు కావాల్సిన ఒపీనియన్ మనం ఏదైనా చెప్పవచ్చు. కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫామ్ కానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కర్ణాటక ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. నచ్చకపోతే 4 గోడల మధ్యలో వెళ్ళి మాట్లాడాలి తప్ప బహిర్గతంగా బయట వచ్చి మాట్లాడకూడదు. ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాను. నేను ఈరోజు పిసిసి ఉపాధ్యక్షుడిగా ఇది నా బాధ్యత. ఈ పార్లమెంట్ కి నేను ఉపాధ్యక్షుడు ఉన్న 3 సార్లు ప్రాణాలు పోతే అని తెలిసి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కోసం కష్టపడ్డాము. మేము ఇలా కొట్లాడుతుంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం ఒక చోట చిన్న పొరపాటు చేసుకొని అంతర్గతంగా 2 వ్యక్తుల మధ్యలో కొట్లాటని 2 ప్రాంతాల మధ్యలో కొట్లాటలుగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మీడియాలో వస్తేమో 1-2 విషయాలు చూడడానికి బాగుంటది, ఆ వీడియో క్లిప్ చూడడానికి 2 నిమిషాలు 3 నిమిషాలు బాగుంటది. కానీ దాని వలన ఎంత నష్టం అవుతుందో తర్వాత ఎవరి వల్ల నష్టమైందో ఆ నష్టం భర్తీ చేయాలన్నా కూడా ఆయన చేయలేని పరిస్థితి ఉంటది. అందుకే మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, 2 వ్యక్తుల మధ్య ఇబ్బందులున్నా ఒకరి దగ్గర ఇంకొకరి గురించి తప్పు చెప్పినా కార్యకర్తలుగా మన పైన ఒక బాధ్యత ఉంటుంది. అవతల వ్యక్తి చెడు మాట్లాడినా యువతల దిక్కు వచ్చి మంచిగా చెప్పిండని చెప్పి మనం చెప్పాలి. ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాకు సమన్వయం చేయడానికి పిసిసి ఉపాధ్యక్షుడిగా పార్టీ పరంగా నేను ఉన్నాను. ఇప్పుడు పెద్దలు సంజయ్ గారితో జీవన్ రెడ్డి గారితో వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాల్సిన బాధ్యత నా పైన. 2 ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. ఒపీనియన్స్ తీసుకున్నాక పార్టీ ఒక నిర్ణయంతో బయటకు వస్తుంది. పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బయటకు వచ్చినాక మనకు ఆ వ్యక్తి నచ్చకపోతే వ్యక్తి పేరు చెప్పొద్దు, కానీ గుర్తు చెప్పి మన గుర్తు ఓటాడికి ఆ గుర్తుని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తప్పనిసరిగా అదే దిశగా పనిచేయాలి. పెద్ద మనిషిని కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను. ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడుగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే. మన కళ్ళని మనం పోసుకోవద్దు. మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు కూడా చేయకూడదు. తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న అన్ని వార్డులు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కాదు, జగిత్యాల అడ్డా అంటే కాంగ్రెస్ అడ్డా అనే విధంగా మనం ఆ పేరుని మార్చాల్సిన ఎన్నికల తర్వాత ఆ కాంట్రవర్సీ కంప్లీట్ గా తొలగిపోయి ఆ పేరుని మనం తీసుకురావాలి. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఎన్నికల సమయానికి డీలిమిటేషన్ ఏ కాన్స్టిట్యున్సీలు ఎట్లయితే కూడా మనం ఊహించడం, ఏ పరిస్థితులు ఏ రకంగా ఉంటే కూడా చెప్పలేము. రేపు పొద్దున ఏది జనరల్ అయితే ఏది రిజర్వ్డ్ అయితే కూడా చెప్పలేము. రేపు ఏమైందో తెలియదు. ఇవాళ ఉన్న మంచి ఏదైతే మనకున్న అవకాశాన్ని మనము దాన్ని చెడగొట్టుకుంటే మనంత పొరపాటు తప్పు చేసిన ఎవరు ఉండరు. నేను
మాట్లాడిన విషయాలన్నీ కూడా అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి భావిస్తూ ఎవరైతే ఇక్కడ రాని పోటీ చేయాలని కూడా అభ్యర్థులు రాని వారికి కూడా ఈ మెసేజ్ అనేది క్లియర్ గా చెప్పాలని చెప్పి విజ్ఞప్తి. సీనియర్ నాయకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదేవిధంగా వివిధ వర్గాల నుంచి వచ్చిన యువతకు మీ అందరూ కూడా సాధారణంగా భావిస్తారు. రాష్ట్రం యువత అందరూ కూడా రాష్ట్రం ఈ సందర్భంగా వచ్చిన డాక్టర్ పదమూడు గంటలు గారు పిసిసి జనరల్ సెక్రటరీ 15 రోజులు చాలా మంది ప్రచారంలో ఉన్నారు. దాంట్లో అందరూ కూడా మాట్లాడడం తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తున్నాం అంటే మీరు ఏదైతే సూచనలు స్వీకరిస్తామని చెప్పుకుంటున్నాం. మామూలుగా ఇంట్రడక్షన్ అనుకొని చిన్ననాటి నుంచి పరిచయం కాబట్టి ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నారు. కానీ రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అయిపోయిన స్పీచ్ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.